నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. అలాగే శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వార్తల్లోకి వెళ్తే తెలంగాణ వార్తలు చూస్తే అమల్లోకి హిల్ట్ పాలసీ, ఆధునిక సమతుల అభివృద్ధి లక్ష్యమన్న ప్రభుత్వం, బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములు. సో ఈ కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్, ఇండస్ట్రియల్ ల్యాండ్స్, దాని మీద పెద్ద వివాదం నడుస్తూ ఉంది. ప్రభుత్వం అయితే ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని మీద నమస్తే తెలంగాణలో వ్యతిరేక వార్త ఇచ్చారు. అడ్డికి పావుసేరు, అగ్గువకే మేసేరు, భూరి పంద్యారం, 2 ఏళ్లలో భారీగా చేతులు మారిన పారిశ్రామిక భూములు, 9,292 ఎకరాల కన్వర్షన్కు ఉత్తర్వులంటూ ఈ పత్రిక కథనాన్నిచ్చింది. ఇక ఏపీ వార్తలోకి వెళ్తే నిన్న ఏదో లెక్క పెట్టినట్టు కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ. వైకాపా హయాంలో నెయ్యి కొనుగోలు 1.61 కిలోల నెయ్యి కొనుగోలు అంటూ నిన్న ఎల్లో మీడియా ప్రధానంగా ఇచ్చింది. అలాగే ఆయన టీటీడీ చైర్మన్ కూడా మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయంటూ చెప్తున్నారు. కరెక్ట్గా 2019-24 అంతకుముందు ట్యాంకర్లు తిరస్కరించినా ఏం చేసినా అదంతా వేరే కథ. అసలు అది ఏం పట్టేది, ఏదో లెక్కేసినట్టు చెబుతున్నారు. ఇది అసలు ఈ తిరుపతికి వీళ్ళు అపచారం చేస్తున్నారా, తిరుమల దేవుడిని నమ్మంటారా, వద్దంటారా? వీళ్ళు చేసే ఈ ప్రచారం ఎంతవరకు మంచిది ఇంద్రనీల్ గారు? సార్, ఇది కేవలం రాజకీయ కోణంలో రాబోయే ఎలక్షన్లో కూడా ఒక వర్గం, అంటే ఈ భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాజకీయ పరంగా మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే, ఇప్పుడు కూడా వాళ్ళు రాసిన వార్తలో కూడా చూడండి, అంటే ఆ విచారణలో కూడా ఎక్కడా కూడా 2019 నుంచి 24 మధ్య ఈ విధంగా అని రిపోర్ట్ ఎక్కడ ఉండదు. కేవలం వాంగ్మూలాలు వీటిని బేస్ చేసి ముందు పత్రికల్లో రాసేసి ప్రజల మనసుల్లోకి, మైండ్లోకి బాగా ఎక్కించారు. జంతుకు ఏమైపోయిందో తెలియదు, అది లేదు. రెండోది, అసలు లడ్డు కాదు సార్, నెయ్యి ఎలా తయారవుతుంది ఫస్ట్ అది ఒక్కసారి నేను చెప్తా చూడండి. ప్రజెంట్ ఏదైనా అనుభవం కూడా ఉంది కాబట్టి చెప్తా సార్. డైరెక్ట్ పాలల్లో ఫ్యాట్ తీస్తారు, పచ్చి పాలల్లో. ఆ పాలను మళ్ళీ టోన్డ్ మిల్క్గా అమ్ముతారు. అందువలన ఏంటంటే అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓన్లీ ప్రాసెసింగ్ కాస్ట్ తప్పితే ఆ నెయ్యికి పడుతున్న ఛార్జ్ ఏమీ లేదు. సో మీరు హెరిటేజ్ తీసుకున్నా కూడా ఈ రోజున డీమార్ట్లో 500 నుంచి 525 రూపాయల్లో 1 కేజీ నెయ్యి దొరుకుతుంది. సో కొన్ని వేల టన్నుల నెయ్యి ఆర్డర్ ఉన్నప్పుడు 400 రూపాయలకి, 420 రూపాయలకి సప్లై చేయటం అనేది సర్వసాధారణం. అయితే ఇక్కడ చూడండి, ఇంకెవరో మాట్లాడితే పర్లేదు కానివ్వండి, 3 సార్లు సీఎంగా చేసుండి టీటీడీ విధి విధానాలు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ల్యాబ్ టెస్ట్లు ఎలా జరుగుతుంది అన్నీ తెలిసిన వ్యక్తి. రెండోది ఏంటంటే మన రాష్ట్రంలో తయారీ అంటే ఇప్పుడు 4సారి, అంటే నేను అంటే గతంలో 3 సార్లు చేసి ఉంటారని. ఇప్పుడు అసలు మన రాష్ట్రంలో తీసుకుంటే ఆ నెయ్యి ఎలా తయారు చేస్తారు అనేది అందరికంటే ఎక్కువ తెలిసింది ఒక హెరిటేజ్ అధినేతగా చంద్రబాబు గారికే బాగా తెలుసు. సో తెలిసి, అంటే అంత తక్కువకి ఎందుకు దొరికిద్దో తెలుసు. మరి ఆయన టైంలో సుబ్బారెడ్డి గారు చెబుతున్నారు 276 రూపాయలకే కిలో ఎట్లా ఇచ్చారని కూడా. అదే కదా, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు, తక్కువ రేటు కొన్నారు కాబట్టి ఇది కల్తీ అన్నారు. తర్వాత ఏం చెబుతున్నారు, రేటు పెంచారు, లంచాలు తీసుకున్నారు అంటున్నారు. ఒకవేళ లంచాలు తీసుకుంటే అది మీకు అవినీతి కేసు అవ్వాలి, కానీ అంతేగాని భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఇది కేవలం రాజకీయంగా ఓట్ల కోసం చేస్తున్నారు. ఇది అసలు ఈ కేసు నిలబడదు, ఏముండదు సార్. కాకపోతే ఏంటంటే ఇది రాజకీయ కోణంలో తీసుకెళ్ళి ప్రజలకి బాగా మనసులోకి, మైండ్లోకి ఎక్కిచ్చేస్తే, సో రేపు దానికి సమాధానం చెప్పండి. సుబ్బారెడ్డి గారు మా టైంలో 300 చిల్లర, ఎంత 340 50 ఏదో సంథింగ్ కదా, దానికి కొన్నాము. చంద్రబాబు గారి టైంలో 276 రూపాయలకే కొన్నారు. మరి ఇది కల్తీ, 300 పైన కొంటే కల్తీ అయితే 276 కూడా కల్తీ అవుతుంది కదా అని అడుగుతుంటే దానికి ఎవరు సమాధానం చెప్పండి. రాసేది కూడా ఎలా ఉంది అంటే వీళ్ళు రాయటమే కాదు, టీటీడీ చైర్మన్ చెప్పొచ్చు కదా, ఎస్ ఆ రోజుల్లో 276 కొన్నా, పూర్తిగా నాణ్యమైంది కొన్నాము, ఎక్కువ రేటు పెట్టి కొన్నా కూడా ఇది కాదని చెప్పొచ్చుగా, ఆయనే చెప్పొచ్చుగా, దానికి ఆధారం ఏంటో చెప్పొచ్చు. చెప్పలేరు. ఇంకోటి ఏంటంటే అప్పట్లో కూడా నందినిని వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. ఎవరు తక్కువ బిడ్ వేస్తే వాళ్ళకే ఇచ్చారు వాళ్ళైనా. ఇంకోటి ఏంటి, అసలు పేపర్లో రాయటం కూడా ఎలా అంటే కొత్తగా విధానాలు తెచ్చి 6 నెలలకు ఉండేదాన్ని 3 నెలలకు టెస్ట్ చేస్తున్నారు. అంటే టెస్ట్ చేయడం తప్పు, పరీక్షించడం తప్పు, అంటే వాళ్ళు రాసే దాంట్లోనే ఉంటుంది సార్ అది. రైట్. శేఖర్ మిత్రమా చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్ మీకు, అలాగే తోటి ప్యానలిస్ట్కి, సాక్షి టీవీ వీక్షలందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇది తిరుమల లడ్డు అనే అంశాన్ని వాళ్ళు నిజంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారు సార్ ఈరోజు. మొదటగా ముఖ్యమంత్రి స్థాయిలో ఎలాంటి విచారణ చేయకుండా, ఎలాంటి ల్యాబ్ టెస్ట్ లేకుండా జంతుకోగొలిసింది అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే దీక్ష సార్, పైనుంచి కింద వరకు ఒకటే కాషాయం వేస్తాడు, నిలువునామం ధరిస్తాడు సార్. అంటే వైష్ణవుడు అయిపోతాడు సార్. ఆయన వైష్ణవుడు అయిపోయి వెళ్ళి కాకపోతే సవ్య దిశలో గడగాల్సిన మెట్లు అపసవ్య దిశలో గడుగుతారు సార్.
హిందూ ట్రస్ట్ బోర్డు అన్నారు. మరి సుప్రీంకోర్టు వేసిన దెబ్బకి జంతు కొవ్వు లేదు అని తేల్చారా లేదా సార్? మరి ముఖ్యమంత్రి గారు ఏ ఆధారంతో జంతు కొవ్వు కలిసింది, అయోధ్యకు 1,00,000 లడ్లు వెళ్ళాయి అని చెప్పేసి కోట్లాది హిందువుల యొక్క మనోభావాలతో రాజకీయం చేశారు? దానికి ముందు క్షమాపణ చెప్పాలా లేదా? క్షమాపణ చెప్పకుండా నిస్సిగ్గుగా ఈ కేసుని వైవి సుబ్బారెడ్డి గారు చుట్టూ చుట్టాలి సార్. చిన్నప్పటి అతను 2018లోనే వైవి సుబ్బారెడ్డి పిఏగా పక్కకి వెళ్ళిపోయాడు సార్. మరి అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? ఆయన చైర్మన్ అయింది ఎప్పుడు? ఆయన చైర్మన్గా అయ్యడానికి చిన్నప్పటి అతను కనీసం ఏదైతే సుబ్బారెడ్డి గారికి పిఏగా కొల్లేడు కదా. మరి ఎట్లా చిత్రీకరిస్తారు ఈ పత్రికలు? ఆ 2 పత్రికలు చిత్రీకరించడమే కాకుండా ఆ చిన్నప్పని అడ్డు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కలిసింది అంటున్నారు సార్. సార్ ఒకటి రొటీన్ ఏదైతే ఒక ప్రక్రియ ఉంది సార్, ఏఆర్ డైరీ కానీ బోలే బాబా డైరీ కానీ ఏమొచ్చినా సరే మా టెండర్లో గెలుచుకున్న వాళ్ళకి ఏ నెయ్యి వచ్చినా అక్కడ క్వాలిటీ టెస్టింగ్ అనేది ఉంటుంది. 3 అంచెల్లో క్వాలిటీని చెక్ చేసి ఆ నెయ్యి అనేది టీటీడీ ప్రమాణాల ప్రకారం ఉంటేనే లోపలికి తీసుకుంటారు. మరి 4 ట్యాంకర్లని వెనక్కి పంపించారా లేదా? వెనక్కి పంపిస్తే మరి లడ్డూలో కల్తీ ఎలా ఉంది? మరి వాళ్ళే చెప్తారు సార్. సడన్ గా మళ్ళీ అయోధ్యకి మంచి లడ్డులే పంపించారు, వాళ్ళే చెప్తారు సార్. మరి అవి మంచి అయినప్పుడు మిగతా ఎందుకు కాకుండా పోతాయి సార్? జంతు కొవ్వు కలిసింది అన్నది వాళ్ళే, కలవలేదు అన్నది వాళ్ళే. అయోధ్యకి కల్తీ లడ్లు పంపించింది అన్నది వాళ్ళే, కలవలేదు మంచి లడ్లే పంపించారు అని చెప్పింది కూడా వాళ్ళే సార్. ఈ రోజు కూడా సుగంధ ద్రవ్యాలు కలిపారంట సార్. భలే ఉంటాయి సార్ వాళ్ళ రాతలు చూస్తే. నిజంగా జర్నలిస్టులు రాశారు, ఎనలిస్టులు రాశారు, సుగంధ ద్రవ్యాలు కలిపారంట సార్. ఈ క్వాలిటీ టెస్టింగ్లు కూడా బయట పడదాం సార్. మరి బయటకు పోతే బయట పడలేదే అనుకోండి సార్, బయట పడలేదే అనుకుందాం సార్. కొద్దిసేపు వాళ్ళు రాసిందే నిజం అనుకుందాం. మరి ఇంత బయటపడకుండా ఎంత ఉంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్ తీసుకొచ్చే వాళ్ళే కదా పెట్టారు. మరి కల్తీ అని ఎట్లా పడింది? కల్తీ బయటపడకుండా టెస్ట్లో రిపోర్ట్లో బయటకు రాకుండా చేశారు అని చెప్పి రాసింది వాళ్ళే. మరి ఈ రిపోర్ట్లు ఎట్లా బయటకు వచ్చింది? ఎన్డీడీబీ రిపోర్ట్లో దానికి సమాధానం పొంతం లేదు సార్ ఎక్కడ. సో ఇది మొత్తం కూడా వెంకటేశ్వర స్వామితో పనిలేస్తారు, హిందూ ధర్మంతో పనిలేస్తారు, భక్తుల మనోభావాలతో పనిలేస్తారు. కేవలం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులను దూరం చేయడం కోసం, హిందువుల మాటకు వస్తే నేను ఒక వీడియో చూసాను. పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవం గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్న వీడియో చూశాను. అట్లాగే చంద్రబాబు గారు చర్చికి వెళ్ళి క్రైస్తవం నమ్మితే ఇక ఎదురు తిరిగి ఉండదని చెప్పినటువంటి వీడియోలు చూసాం. అంత మాత్రం చేత జనం నమ్ముతారా? అంటే చంద్రబాబు నాయుడు గారు సిక్కు మతం తీసుకున్నా కానీ మంచోడే సార్. ఏ మతం మాట్లాడినా మంచోడే సార్, ఏ వేషధారణ వేసినా మంచోడే సార్. పవన్ కళ్యాణ్ గారు ఏ భాష మాట్లాడినా ఏ వేషధార వేసినా మంచిదే సార్. రాజకీయ స్టంట్లు కాదు అవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి స్టంట్లు ఆడడం చేత కాదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు ఇదే విషయం. హిందువుల మనోభావాలతో ఆడుకున్నదే చంద్రబాబు. హిందువుల గుళ్ళను కొల్లగొట్టింది చంద్రబాబు. హిందువుల యొక్క ప్రాణాలు కొల్లగొట్టింది చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో. ఈ రోజుటికి గుళ్ళల్లో భక్తులు ఏదైతే గుళ్ళల్లో భద్రతాలో వైఫల్యం వల్ల తిరుమల దగ్గర నుంచి తీసుకుంటే కాశీబొగ్గ వరకు ప్రతి చోట హిందువులు చచ్చిపోతా ఉంటే దాని గురించి ఎక్కడ పట్టించుకోరు సార్. రైట్. హిందువుల యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని పంది కుక్కుల్లో తింటా ఉన్నా పట్టించుకోరు సార్. కానీ ఇది మాత్రం లడ్డు సార్. మళ్ళీ చెప్తా ఉన్నాం సార్, కోట్లాది మంది యొక్క ప్రత్యక్ష దైవం సార్, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు ఆడటం ప్రమాదం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను సార్. వీళ్ళు ఆ ప్రమాదమైన ఆట ఆడుతూ ఉన్నారు. తమ రాజకీయాల కోసం వెంకన్నను అడ్డు పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా చెల్లించక తప్పదు భారీ మూల్యం సార్. రైట్. రాప్తాడులో జనహోరు. నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు రాజశేఖర రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న వైఎస్ జగన్. భారీ ఎత్తున జనసందోహం. దీని మీద ఇక ఎల్లో మీడియా ఏడుపు ఎంత అంతా కాదు. అసలు అది ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఇట్లా? ఇవ్వండి ఈనాడు వాళ్ళు అక్కడ కూడా రఫా అంట. ప్రకాష్ రెడ్డి సోదరుడు కుమార్తె వీరంగం వేశారంట. వైకాపా శ్రేణులు వీరంగం అంట. ఏంది రాతలేంది, ఏడిపోయింది ఏంది? శేఖర్ రెడ్డి గారు ఇంతగా ఏడుస్తున్నారేంటి వీళ్ళు? అసలు నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. పద్ధతి ప్రకారం రాస్తే ఓకే, ఇంత వచ్చారు జనం అడావుడైందనో ఇంకోటి వీరంగం అని ఇట్లాంటి పదాలు వాడటం ద్వారా వాళ్ళు ఒక వర్గాన్ని పూర్తిగా వ్యతిరేకం చేసుకుంటలేదా ఈనాడు వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ? ఎట్లా ఇట్లా సార్? వాళ్ళకి అవసరం లేదు సార్. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మోచేతి నీళ్ళు చాలు సార్, ఇంకేం అక్కర్లేదు. సీరియస్గానే చెప్తున్నాను సార్. సార్ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే ఒక భయం సార్, ఒక ఏడుపు ఏడుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తే ఒక ఏడుపు ఏడుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఒక ఏడుపు, రాకపోతే ఒక ఏడుపు.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏడుపు, పెడితే ఒక ఏడుపు. జగన్మోహన్ రెడ్డి గారి సభలకి జనం వస్తే ఒక ఏడుపు, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి జనం రాకపోతే ఒక ఏడుపు. ఈ రకంగా ఏడవడమే పరమావధిగా పెట్టుకున్నారు సార్. మళ్ళీ చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తే బెంగళూరు ఎందుకు వెళ్ళారు అని రాస్తారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బు, బెంగళూరు కాకపోతే అమెరికా పోతాడు, మీకు వచ్చిన నొప్పి ఏందయ్యా? ప్రజాధనం ఏమైనా వాడుతున్నాడా? లేదు కదా. మీరు ఆఫ్టర్ ఆల్ 11 అంటారు, పులివెందులు ఎమ్మెల్యే అంటారు, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదంటారు. మరి ఎందుకు మీకు ఇంత నొప్పి? కానీ ముఖ్యమంత్రికి వీకెండ్ వస్తే హైదరాబాదులో ఏం పని, ఉప ముఖ్యమంత్రికి రాత్రి అయితే పక్క రాష్ట్రం హైదరాబాదులో ఏం పని, అదేవిధంగా మీ మంత్రులందరికీ వీకెండ్ వస్తే ప్రజం పబ్బులో ఏం పని? దానికి రాయండి అయ్యా. ఫస్ట్ ప్రజాధనాన్ని ఉపయోగించి వారం వారం స్పెషల్ ఫ్లైట్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా షాడో ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ వీళ్ళు వస్తూ ఉంటే ప్రజాధనం నాశనం అయిపోతూ ఉంటే దాని గురించి రాయరు సార్. దాని గురించి రాయరు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటన అని చెప్పి రాస్తారు. మా డబ్బు అండి, మా పార్టీ డబ్బు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సొంత డబ్బు. ఇప్పుడు నిన్న అదే సార్, నిన్న కోర్టుకు వెళ్ళిన దాని మీద కూడా విపరీతంగా ఏడుస్తూ వార్తలు రాయటం, అంత జనం రావటం ఏంటని దాని మీద నిన్న పొన్నవోలు గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో పచ్చ మీడియా పాలన జరుగుతోంది, హైదరాబాద్ జగన్ పర్యటనలో జన సునామీని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా, దీంతో పిచ్చి రాతలు, కారు కోతలు, వీడియో లీక్ ముమ్మాటికి కోర్టు దిక్కరని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్తున్నారు. హైదరాబాద్లో జనం వచ్చినా గోలే, రాప్తాడులో వివాహ వేడుకు వెళ్ళారు, వేలాది మంది వచ్చారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం, జనం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు. రాకుండా ఎన్ని ఉంటారు సార్? ఆ ఎమోషన్ మీరు ఎట్లా తీసేస్తారు ఇన్ని రాతలు రాసినా? సార్ మీరు, నేను మొన్న గమనించాను సార్, మీరు బాగా గమనించలేదు, హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన కోసం వచ్చిన జనంలో 90% యువత కనిపించారు సార్. యూత్ 90% యువత కనిపించారు సార్. వాళ్ళందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్, 1,00,000-2 లక్షల జీతాలు తీసుకునే ఎంప్లాయీస్కి వాళ్ళకి 1,000 రూపాయలు, 200 క్వార్టర్స్ చేసా. అంటే చంద్రబాబు నాయుడుకి బాగా ఇష్టమైనంటే వాటర్తో సహా క్వార్టర్ కూడా అనమాట. ఆయన ఇవ్వడం బాగా అలవాటు ఆయనకి. అవన్నీ ఇచ్చి తీసుకొచ్చారు. అన్యాయంగా ఎట్లా వేస్తారండి అట్లా? అవన్నీ ఇచ్చి తీసుకొచ్చారని మాట్లాడు సార్. 1,00,000-2 లక్షలు తీసుకునేవాడికి మనం ఇచ్చే క్వార్టర్స్ చేసాం. నిజంగానే పొరపాటున ఎక్కడైనా బస్సు వేసుకొచ్చి ఉంటే ఇంకేముంది, బస్సులో బస్సులో రాసేవాళ్ళు సార్. కాకపోతే ఆడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా వచ్చారు సార్. నేను ఒక విజువల్ చూసా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించిన వ్యాన్ పోతా ఉంది సార్. ఒక అతను మాట్లాడుతున్నాడు, ఆంధ్రజ్యోతి జనం ఉన్న చోట చెప్పి లేని చోటుకి పోయి చూపి మాకు చదువుతా ఉన్నాడు ఒక అతను. అంటే వాళ్ళ మీద ఉన్న క్రెడిబిలిటీ అంటే వాళ్ళు రాధాకృష్ణ గారు కూడా అసలు చంద్రబాబు గారికి ఏమి కేసులు లేనట్టు, జగన్ గారి మీద ఉన్నట్టు, అర్జెంటుగా తీర్పిచ్చేయాలంటూ రాశారంటే నేనైతే చదవలేదు. ఈ సోషల్ మీడియాలో ఆయన్ని తెగదిడతా, ఏంది ఆయనకి బుద్ధి జ్ఞానం లేదా అని తిడతా వచ్చినటువంటి వీడియోలు చూశాను. చూస్తే నాకు అసహ్యం వేసింది. ఎందుకు ఈ రాధాకృష్ణ ఎంత నీచంగా మారిపోవాలా అనే బాధ అయితే నాకు కలిగింది. సార్ అట్లా కాదు సార్, ప్రభుత్వం పాలసీ మాత్రం మంచిదని చెప్పి ప్రభుత్వం కోర్టుకి తీర్పు ఏదైతే అఫిడవిట్ వేస్తారు సార్, ఇందులో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు. సో మా ప్రభుత్వం యొక్క క్యాబినెట్ డిసిషన్ అది. సో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం మా క్యాబినెట్ తీసుకున్న డిసిషన్ అని చెప్పేసి 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు సర్కారు అఫిడవిట్ వేస్తారు సార్. సో ప్రభుత్వం మేము అఫిడవిట్ ఇస్తే, ప్రభుత్వ పాలసీ ప్రకారం మేము జీవోలు ఇస్తే మా తప్పేంటి అని చెప్పేసి రత్నపాప గారితో సహా, ఆదిత్యనాథ్ గారి దాస్తో సహా ఈ ఐఏఎస్లు అందరూ కూడా అఫిడవిట్ వేస్తారు సార్, డిశ్చార్జ్ పిటిషన్స్. పారిశ్రామికవేత్తలు మేము 10 రూపాయలు పెడితే 15 రూపాయలు వచ్చాయా, మాకు ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు పిటిషన్ వేస్తారు సార్. మరి ఇక్కడ ఎవ్వరికి అన్యాయం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ ఆడా? అయ్యా వాళ్ళందరూ ప్రభుత్వం డిసిషన్ అంటున్నాడు, వాళ్ళకేం ఇబ్బంది లేదు అంటున్నారు, నాది డిశ్చార్జ్ పిటిషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు సార్. సో అది నడుస్తూ ఉంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే, చెంచల గోడాకే అట్లా కూడా అంటారా? ఈ రాతలు సార్, ఈ రాతలు రాసి తప్పుడు రాతలు కాదు సార్ అవన్నీ. సో జర్నలిజం అది. సో కూర్చుని అసహ్యంగా మాట్లాడుతుంటారు కొంతమంది. అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఇట్లా కూర్చుంటారు సార్. పక్కనే ఆయనకు సంబంధించినటువంటి ఆస్థాన దిగ్గజ లాయర్ ఒక ఆయన ఉంటారు సార్, సిద్ధార్థ లోత్రా గారు. ఆయన కాలు మీద కాలు ఇట్టేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా కూర్చుంటాడు సార్. కోర్టుకి వెళ్ళిన తర్వాత న్యాయమూర్తి ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే నిలబడాల్సిందే మర్యాదపూర్వకంగా. అది వ్యక్తికి ఇచ్చే గౌరవం కాదు సార్, సీటుకి ఇచ్చే గౌరవం. వ్యక్తిని కూడా గౌరవ న్యాయమూర్తి యొక్క సీట్ ఎవరమైనా సరే నించోవలసిందే, దండం పెట్టాల్సిందే, ఇలా గమ్ముగా నించోవలసిందే సార్. మరి దాన్ని కూడా వీడియో, అవును సార్ నేను అడుగుతున్నాను, గౌరవ న్యాయమూర్తి యొక్క లోపల జరుగుతున్నటువంటి హీరింగ్స్ ఎట్లా బయటకు వచ్చాయి? హీరింగ్స్ని మీడియాలో ప్రదర్శించడం, సోషల్ మీడియాలో రాయటం, వాళ్ళ ఆస్థాన మీడియాలో రాపించడం నేరమా కాదా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టా కాదా సార్? కోర్టు యొక్క రూల్స్ని ధిక్కరించడమా కాదా?
ఆ రూల్స్ ను కూడా ధిక్కరించి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కాదు. అప్పుడు ఆయన అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్ లో సభ పెడితేనేమో అబ్బో అదిరిపోయింది. ఈయనకి జనం ఆటోమేటిక్ గా వస్తేనేమో జగన్ గారికి జనం వస్తేనేమో జనం ఎట్ట వస్తారు ఇది ఎక్కడ ఏడుపండి బాబు. సార్ నేను ఒక వీడియో చూశాను సార్, ఎక్కడైనా రాజకీయాల్లో ఆస్పైరింగ్ ఎమ్మెల్యే ఆస్పైరింగ్ ఎంపీ అని చెప్పి కొంతమంది ఉంటారు సార్, అంటే వాళ్ళకి ఇష్టం కానీ ఆస్పైరింగ్ గవర్నర్ అని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఆయన బాగా సిద్ధ వస్తుంది సార్. వర్ల రామయ్య సార్ ఆయన పేరు, ఆస్పైరింగ్ గవర్నర్ అనమాట. ఆయన పెట్టి సార్ దండం పెడుతున్నాను. ఎందుకు సార్ దండం పెట్టేది, ఎందుకు దండం పెట్టేది? పైగా ఆయన పోలీసు జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్ర సమర యోధులు అని అడిగాడు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి ఎందుకు వెళ్ళొచ్చారు? బ్రిటిష్ వారితో పోరాటం చేశారా? బ్రిటిష్ యొక్క తోటాలను ఎదుర్కొన్నారా? లేకపోతే బ్రిటిష్ వారి యొక్క లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నాడా? స్కిల్ కేసులో అడ్డంగా దొరికిపోయాడు. అంతకుముందు 17 కేసులు, బ్రీఫ్డ్ మీ అని చెప్పి ఒక కేసు కూడా సార్, దిక్కుమాలిన ఇంగ్లీష్ సార్, ఆ ఇంగ్లీష్ ఆయన తప్పిస్తే ఎవరు మాట్లాడలేరు. ఆ కేసులో దొరికిపోయాడు. స్కిల్ కేసు, లిక్కర్ కేసు, ఇన్నర్ రోడ్ అలైన్మెంట్ కేసు, అదేవిధంగా భూముల కేసులు, అవన్నీ కూడా నిజంగా మీరు అన్నట్టు ఉద్యమ కేసులు అనుకో, అవన్నీ ఉద్యమ కేసులు వాళ్ళు అవి వేసి అరెస్ట్. అట్లా కాదు, పద్ధతి ప్రకారం ఇది రెండు మాట్లాడితే మనం ఆక్షేపించక్కర్లా. కేవలం జగన్ గారి మీద పడి ఆడేటువంటి ఇప్పుడు నేను అనంతపురంలో ఎందుకు ఆ స్థాయిలో జనం వచ్చారు? ప్రభుత్వం మీద నెగిటివా లేకపోతే ఎట్లా జరుగుతున్నది? ప్రకాష్ రెడ్డి గారి సోదరుడి ఇంట్లో పెళ్లి, కుమార్తె గారి చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా అందరికన్నా ఎక్కువ నష్టపడింది రైతన్న సార్. ఈ 17 నెలల్లో మిర్చి రైతులు దాని మీద మళ్ళీ వద్దాం. అందరు రైతన్న నష్టపోయారు సార్. రైతన్న కడుపు కాలింది సార్, వచ్చాడు సార్. విద్యార్థులకు కడుపు కాలింది సార్, ఫీజు రింబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వట్లేదు. లేదు సార్, వచ్చారు ఫీజు రింబర్స్మెంట్ లాగా విద్యార్థులు. ఇందాకే ఒక ఆయన కనిపించాడు, కాలేజీల ప్రొపరేటర్ 6,400 కోట్ల బకాయి ఉంది సార్. కాలింది సార్, వచ్చారు సార్. ఏదైతే ఉచిత వైద్యం ఉండేది సార్, ఎంతవరకైనా ఈరోజు ఆరోగ్యశ్రీ బకాయిలు అడ్డుపెట్టి ఆరోగ్యశ్రీని అటకెక్కించడం వల్ల వాళ్ళకి కలిగింది సార్, వచ్చారు సార్. ఇట్లా అన్ని వర్గాలు సార్, రైతన్న దగ్గర నుంచి వాళ్ళందరూ ఎక్కడ జగన్ గారు వస్తున్నారు సార్. నాడు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో, నేడు ఎలా నిర్వీర్యం అయిపోయింది చెక్ చేసుకుంటున్నారు సార్. కంపారబిలిటీ ఓడిపోయిన తర్వాత ఆయన విలువ పెరిగినట్లు సార్. నేను 100కు 100% చెప్తున్నాను సార్, ఛాలెంజ్ చేసి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సుపరిపాలన ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ 17 నెలల్లో తెలిసింది సార్, అంతకుముందు తెలియలేదు సార్. ఈ 17 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి విలువ, ఆయన సుపరిపాలన యొక్క లక్ష్యం ఏంటనే జనానికి తెలిసింది. ఆయన లేకపోవడం వల్ల జనానికి జరుగుతున్నటువంటి నష్టం, లోటు అనేది కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా జనం బ్రహ్మరథం పడుతున్నారు సార్. రైట్, ఓకే. మీరేమంటారు? జనం ఎందుకు ఈ స్థాయిలో తరలి వస్తున్నారు? ఎక్కడికైనా ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేకుండా, ఇప్పుడు ఉదాహరణ మొన్న ఎప్పుడు కృష్ణా జిల్లాలో టూర్ చేశారు, అక్కడ అదే పరిస్థితి, అనంతపురంలోనూ అదే పరిస్థితి. బేసికలీ సార్, అనంతపూర్ అనేది, రాఫ్తాడ్ అనేది అనంతపూర్ రూరల్ లాంటిది. సో చుట్టుపక్కల 15-20 మండలాలకి ఒక జంక్షన్ లాంటిది. అంటే అనంతపూర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే అవకాశం దక్కింది కాబట్టి ఆబ్వియస్లీ వస్తారు. అయితే నిన్న సరాసరి 70,000 నుంచి 80,000 పైచీలకు కార్యకర్తలు వచ్చారు అనేది మనకి 70,000 నుంచి 80,000 మంది పైన వచ్చారు సార్. ఇంకా పైన ఉంటారు. అది ప్రాథమిక అంచనా అనేది కొంతమంది మనకున్న ఇన్ఫర్మేషన్ సార్. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్. సో అది చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానివ్వండి, ఒక హీరోకి కూడా ఉండదు అంత ఫ్యాన్ ఫాలోయింగ్. అలా ఒక మాస్ లీడర్. సో అతను బయటకు వస్తే కలవాలి అనే దానికంటే ముందు చూడటానికి వచ్చే జనము మీరు కానీ చూసుకుంటే రెస్పాన్స్. ఇప్పుడు నేను చాలా సభలు చూశాను, చాలామంది నాయకుల దగ్గర కూడా చూశాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి అటు చూస్తారు, ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇన్వాల్వ్ అయిపోతారు. అది జగన్ గారు. ఇంకొకటి, ఇందాక మీరు కేసుల గురించి కూడా మాట్లాడారు కదా, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే సార్, అంటే మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరినైనా తీసుకోండి, అధినాయకులు అంటారు, వాళ్ళ పార్టీ అధినాయకులు అంటారు, ఎవరినైనా తీసుకోండి, ఏదైనా ఒక కేసు అయినప్పుడు కానీ ఇలాంటి వాటిల్లో అరెస్టు చేయడానికి వచ్చినా కూడా వాళ్ళు నిరాకరించడం, కోఆపరేట్ చేయకపోవడం, ఒక 5-6 గంటలు ఇబ్బంది పెట్టడం పోలీసులు కూడా కొన్ని 100,000 సంఖ్యలో వెళ్తే కానీ ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయలేకపోవడం, ఆ ప్రోగ్రామ్ని అరెస్ట్ అలాంటివి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయం కానీ మీరు తీసుకుంటే ఆయన చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తి. సో గతంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా సభలోనే, అంటే ప్రచార రథం మీద ఉండారు, అసలు వేల మంది, లక్షల మంది జనాలు ఉన్నా కూడా పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళాలి అంటే నిర్మోహమాటంగా, అంటే టైం కూడా తీసుకోలేదు కదా, వెంటనే వెళ్ళారు. అలాగే కోర్టులకు కూడా ఎప్పుడైనా కూడా ఆయన ఆన్ టైం వెళ్ళడం అవ్వచ్చు, లేదు కోఆపరేట్ చేయడం అవ్వచ్చు. చంద్రబాబు గారు అయితే నేను హెలికాప్టర్ రాను, బస్సులోనే వస్తాను, అవన్నీ ర్యాలీ చేసిన అదే కంపారిజన్. నేనేం చెప్తున్నా అంటే సార్, కంపేర్ చేసిన నాకు నచ్చిన విషయం సార్, 17 కేసులు ఉండే సార్, కేసు నెంబర్లతో సహా ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు 17 కేసులు సార్. సో ఆఖరికి 2020లో సరే
రెండు వేల సంవత్సరం ఎగ్జాక్ట్ 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అప్పుడు ఒక అతను కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అప్పట్లోనే లిక్కర్ కేసు పెట్టారు సార్. నేను తెలుసులేండి, ఏ ఒక్క దాని మీద విచారణకు వెళ్లకుండా స్టేలు తెచ్చుకున్న ఆయన మరి విచారణకు వస్తూ న్యాయస్థానాలను గౌరవిస్తూ దర్యాప్తు సంస్థలను గౌరవిస్తూ సహకరిస్తున్నానికి ఎంత తేడా ఉంది సార్? అంటే అతను సహకరించడమే కాదు సార్, తన పార్టీ లీడర్లకి తను ఇచ్చే సందేశం కూడా ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ పార్టీ ఎలా ఉంటుంది అంటే సార్, అంతర్గతంగా డిస్కషన్స్ కూడా ఉండవు. ఎమ్మెల్యేలను కూర్చోబెట్టినా కూడా లైవ్ టెలికాస్ట్ చేసినట్టు చేస్తారు. సో అవన్నీ ఎలా ఉంటాయి అంటే, కేసులకు ఎవరు భయపడొద్దు, కోఆపరేట్ చేయండి, అవసరమైతే అరెస్ట్ అవుతారు, 3-4 నెలల్లో బయటకు వస్తారు, భయపడొద్దు అని చెబుతున్నారే కానీ మీరు కోఆపరేట్ చేయొద్దు, మీరు ఫారిన్ వెళ్ళిపోండి, తర్వాత నేను తీసుకొస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది ఎక్కడా లేదు. అంటే పిఏ ఉన్నారు సార్ ఒక ఆయన. అయితే ఈ జనసందోహం అంటారా, మొన్న రఫ్ అని మళ్ళీ ఏడుస్తారేంటి వాళ్ళు? కంట్రోల్ ఎవరు చేయలేరు కాదు, ఇది ఎలా కంట్రోల్ చేయగలరు? చేయలేరు, ఎవరు చేయలేరు. పెట్టినా ఏడవటం, అక్కడ పెట్టినా ఏడవటం, ఎందుకు ఇట్లా? ఇప్పుడు ఓకే రాయి రఫ్ అని పెట్టారు, రాయి సినిమా డైలాగ్ అని చెప్పి రాయి, తప్పేం కాదు, కానీ అదే నేరం చేసినట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు? అది కామన్ సార్, అసలు వాటిని కంట్రోల్ చేయలేరు. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో మొన్న వచ్చిన జనాలను చూసి వాళ్ళు ఫస్ట్ టైం అంటే రేపు వస్తారనగా, జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తారనగా కర్నూలు నుంచి విజయవాడ నుంచి కార్యకర్తలని భారీ స్థాయిలో తీసుకురాబోతున్నారు, ట్రాఫిక్ జాములు చేయబోతున్నారు. అసలు బేసిక్ సెన్స్ ఉండాలి కదా, ట్రాఫిక్ జాములు చేసుకుంటే ఆయన టయానికి కోర్టుకు వెళ్ళలేరు, కోర్టుకు వెళ్ళలేకపోతే చాలా ఇబ్బందికరం అయితే. సో ఎక్కడి నుంచి రాలేదు, వాళ్ళంతా హైదరాబాదు ప్రాంతవాసులు, మేజర్గా శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఐటీ ఎంప్లాయీసే ఎక్కువ మంది వచ్చారు. అయితే అసలు ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందని 2014 బైఫర్గేషన్ అయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ తెలంగాణలో పోటీ చేస్తే హైదరాబాద్లో సైతం ప్రతి నియోజకవర్గంలో 25,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. మరి ఉండారు కదా ఇక్కడ. మోరోవర్ టీడీపీ వారు ప్రత్యక్షంగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి మొన్న ఎలక్షన్లో పనిచేసినప్పుడు ఒక రకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పరోక్షంగా పనిచేశారు బీఆర్ఎస్కి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు, మరి బీఆర్ఎస్ గెలుచుకుంది అంటే ఆ స్థాయిలో ఇక్కడ కార్యకర్తలు వైసీపీ బలం ఉంది అనేది అది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో అంత బలం ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధినాయకుడు వస్తుంటే డెఫినెట్లీ చూడటానికి వస్తారు. అది పెద్ద నేరం, అది ఏం పెద్ద నేరం కాదు. జనం ఫీలింగ్ ఎట్లా ఉంది, వీళ్ళు ఏడుపు ఆశ్చర్యం. పత్రికలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బాధపడ్డారంటే అర్థం ఉంది, కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఆంధ్రజ్యోతిలో ఏదైతే ఏబిఎన్ లో ఆ రోజు నైట్ ఒక చర్చా కార్యక్రమం చేస్తారు, సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ ఎట్లా వస్తారు జనం ఇట్లా ఏడుస్తున్నారు సార్. నాకు నవ్వు సార్. ఖమ్మం నుంచి సార్, ఖమ్మం ఎక్కడ సార్ నాకు తెలుసు సార్, నాకు కొంతమంది సార్ ఖమ్మం నుంచి 30 కార్లలో తెలంగాణ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి వచ్చారు సార్. ఖమ్మం ఎక్కడ సార్ ఉండేది? ఖమ్మం నుంచి 30 కార్లు వచ్చారు సార్, నాకు తెలుసు సార్. అది ఇది ఎవరైనా మనం కాదంటామా సార్? సార్ ఇప్పుడు మేము వెళ్ళేది ఏం చూడలేదు సార్, మహబూబ్ నగర్, నిజామాబాద్ అన్ని చోట్ల బ్యానర్లు తెలిసినాయి, వాళ్ళు వేస్తేనే తెలుస్తుంది. రైట్. ఇక మరొక అంశం, విజయవాడ ప్రభుత్వ భూములని ప్రైవేట్కి, ప్రభుత్వ ఖాళీ భూములన్నీ ప్రైవేటుకు పీపీపీ పద్ధతిలో ఇచ్చేందుకు సిద్ధమైన మున్సిపల్ శాఖ. టీడీపీ పెట్టుబడిదారుల చేతిలోకి వెళ్లనున్న 1000 కోట్ల విలువైన భూములు, 1300 ఎకరాల ప్రైవేటుకు అప్పగింతకు రంగం సిద్ధం. 18 నగరాలు, మున్సిపాలిటీల్లో భూములు దారాదత్తం. 73 ల్యాండ్ పార్సిల్స్ని గుర్తించినట్లుగా ఎంయూడీ సెక్రటరీ ప్రకటించిన ఎంయూడీ సెక్రటరీ సురేష్ కుమార్. ల్యాండ్ మానిటైజేషన్ ప్రోగ్రాం పేరుతో అప్పగింత. టీడీపీ నేతల చేతికి అప్పగించేందుకు భారీ స్కెచ్. పట్టణాలు, నగరాల్లో ఖాళీ మున్సిపల్ స్థానాలు ఇచ్చేయాలని నిర్ణయం. ఏంటి ఇంద్రనీల్ గారు, మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషనే, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్డింగ్లు ప్రైవేటైజేషనే, చివరికి మున్సిపాలిటీల్లో కూడా ప్రభుత్వ స్థలాలు ఉండనివ్వకుండా ప్రైవేటైజ్ చేస్తే ఇది ఎంతవరకు మంచిది? సార్ చంద్రబాబు గారు ఒకప్పుడేమో విజన్ 2020 అని అనౌన్స్ చేశారు. ఆ విజన్లో మెన్షన్ చేసే టాపిక్స్ ఏవైతే ఉంటాయో దానికి క్వైట్ ఆపోజిట్లో తన పాలన ఉంటుంది. 1999 నుంచి 2004 మధ్యలో విజన్ 2020 పెట్టి గవర్నెన్స్ యొక్క పాలన మెరుగుపడాలి ఎన్ని మెన్షన్ చేస్తారు. కట్ చేస్తే అంతా ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు కూడా 54 సంస్థలు మూసివేయటమో ప్రైవేటైజేషన్ చేయటమో. అలాగే ల్యాండ్స్ కూడా ఐఎంజీ భారత్ లాంటి వాళ్ళకి చాలా తక్కువ రేటుకి అండగట్టేశారు. అగైన్ ఇప్పుడు వచ్చారు మళ్ళీ విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అందులో కూడా గవర్నెన్స్ పెరగాలి, టెక్నాలజీ పెరగాలి అని మెన్షన్ చేస్తారు. కానీ కట్ చేస్తే చేసేదంతా ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదు కాబట్టి ప్రైవేటీకరణ చేస్తున్నాం, గవర్నమెంట్ చేయలేదు కాబట్టి. మిగిలిన ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు తన హయాంలో చేయలేకపోవటాన్ని అసమర్థత అనేది మరి అతనికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు
అదొక పెద్ద బేతాళుడి క్వశ్చన్ ఉంది చూడండి సార్, ఆ టైప్ అయిపోతుంది ప్రతిసారి అంతే. ఇదొక్కటే కాదు సార్, ఆయన ప్రతిదీ చూడండి ప్రభుత్వం చేయలేదు అంటే ప్రభుత్వ అసమర్థత అనేది ఎందుకు అర్థం కావట్లేదు. అవును, ఒక ప్రైవేటు వ్యక్తి చేయగలిగినది ప్రభుత్వం చేయలేకపోవటాన్ని ఏ విధంగా చూడాలి ప్రజలు. అవును. ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించి 30% ప్రైవేట్ వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవచ్చు అనేది పెట్టారు కదా. బేసికలీ వాళ్ళ వాదన ఏంటంటే సార్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పూర్తిగా 100% సీట్లు ప్రభుత్వం దగ్గరే ఉండాలి అనేది వాళ్ళ వాదన. అయితే ఇక్కడ ఏంటి, ఆసుపత్రిలో సేవలు కూడా 70% మా ఉచితంగా ఇస్తామనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉచితంగా ఇవ్వటం కాదు కదా సార్, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఎట్లా అంటే మీరు గతంలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయి అంటే గుంటూరు తీసుకుంటారో, వైజాగ్ తీసుకుంటారో, అలాంటి గవర్నమెంట్ కాలేజీల్లో బేసిక్ మెయింటెనెన్స్లకు కూడా బడ్జెట్ వచ్చి బడ్జెట్లో వీళ్ళు శాంక్షన్ చేసి అది మళ్ళీ వీళ్ళకి అంది. ఆ మెయింటెనెన్స్ ఇష్యూస్ వలన ఈరోజు మీకు బాగా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్కడ ఉంటారు? గవర్నమెంట్ కాలేజీలోనే ఉంటారు. కానీ అక్కడికి మనము ఆ వైద్యం ఎందుకు చేర్పించుకోలేకపోతున్నాం అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, హైజీనిక్నెస్ లేకపోవడం వల్ల. సో ప్రైవేట్ కాలేజీలు అండి ఇదివరకు జగన్ గారు వచ్చిన తర్వాత నాడు నేడు అవును చాలా చేశారు. గుంటూరు ఆసుపత్రికి వెళ్ళాను కదా, బాగా చక్కగా నీట్ గా ఉంది. దాంట్లో గుండా కూడా అంటే కంపారిజన్ విత్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోల్చుకుంటే కొంత సరే ఉంటుంది, అంటే బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉండాలి. అది వేరే విషయం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు అంబేద్కర్ స్మృతివనం మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయట్లేదు అనుకోండి ఇప్పుడు వాళ్ళు. కానీ అదే చైనా మాల్కో దేనికో ఇచ్చేస్తారని జనం అంతా గొడవ చేశారంట. ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు అన్ని పట్టణాల్లో నగరాల్లో ఇచ్చేస్తారని వార్త వచ్చింది. అది మరి మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్స్ గురించి చెప్తున్నారు. చివరికి గుళ్ళకు సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన వాటికి కూడా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. ఒకటి కాదు సార్, గుళ్ళకు కూడా సార్ వచ్చింది కదా పేపర్లో. వాళ్ళకి ఏది అతీతం కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసుకుంటే ఒక 66 ఇయర్స్ అంటే మెల్లగా అది ఎక్స్టెండ్ అయ్యి 100 సంవత్సరాల పాటు మన వాళ్ళందరూ బాగుంటే చాలు. తెలంగాణలో అదే గొడవ కదా, 9,000 ఎకరాలు ఈ కన్వర్షన్ కింద ఇండస్ట్రియల్ వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారంటే వైజేటి బీఆర్ఎస్ వాళ్ళేమో దాని మీద ఆరోపణలు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటున్నారు సార్. అసలు ఫస్ట్ ఎలో చేసిందే వీళ్ళు అని, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము కూడా చేస్తామని వీళ్ళు. అంటే అల్టిమేట్లీ ప్రభుత్వంకి ఆస్తులు ఉండాలి, ప్రభుత్వం కొన్ని అయితే వాళ్ళే నిర్వహించాలి సార్. విద్యా వైద్యం కొన్ని ఉంటాయి సార్. కానీ పూర్తిగా అన్ని ప్రైవేటీకరణ చేసేద్దాం అనే ధోరణి అంటే అది కేవలం ఏంటంటే మనం మళ్ళీ గెలము, మన ప్రభుత్వం ఎలాగ రాదు కాబట్టి ఉన్నప్పుడే చక్క పెట్టేసుకుందాం, మన వాళ్ళందరినీ మన గెలుపు కోసం కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ మంచి చేసేద్దాం అనే ధోరణిగానే చూస్తాం మేమైతే. మీరేమంటారు సార్? కుక్కపిల్ల సబ్బు బిల్ల అగ్గిపుల్ల శ్రీశ్రీ గారు సార్, మహాకవి. కాదేది కవిత కన్నడం సార్. చంద్రబాబు నాయుడు గారికి మెడికల్ కాలేజీలే కాదు ప్రభుత్వానికి సంబంధించి ఆఖరికి ఆర్టీసీ బస్ స్టాండ్లు కూడా సార్. ఆర్టీసీ బస్ స్టాండ్లతో సహా సార్ తిరుపతి బస్ స్టాండ్ ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ విధానంలో కట్టబెట్టారు. తిరుపతి అదాని కాదు సార్, తిరుపతి బస్ స్టాండ్ కట్టబెట్టారు సార్. అంటే ఆడ బస్ స్టాండ్ కట్టబెట్టి బస్ స్టాండ్ కట్టించారు సార్ అనుకుందాం. మరి ఆ బస్ స్టాండ్లోకి వెళ్ళినప్పుడు యూజర్ ఛార్జ్ వసూలు చేస్తారా లేదా? బస్సు ఎక్కడానికి కాదు సార్, బస్ స్టాండ్లో అడుగు పెట్టడానికి కూడా డబ్బు లేక. నిజమా? ఎస్ అవును సార్. ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ వ్యక్తిని సార్, నాకు బస్ స్టాండ్ నేను పీపీపీ విధానంలో నేను తీసుకుంటాను, దాన్ని డెవలప్ చేస్తాను. ఇంద్రభవనాల్లో నేను కడతాను సార్. ఇంటికి కడతాను నేను, నాకు డబ్బు రానప్పుడు నేను ఏంటికి కడతాను సార్? ప్రైవేట్ వ్యక్తి అని ఒకరిని పెట్టుబడి ఎందుకు పెడతారు? పెట్టుబడిదారుడు ఆ లాభాల కోసం పెడతాడు సార్ ఎవరైనా. సో నేను ఒక బస్ స్టాండ్ కట్టేటప్పుడు నాకేం కావాలి? అక్కడ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేసుకొని డబ్బు తీసుకుంటా. పీపీపీ అంటే ఏం సార్? టోల్ గేట్ల ద్వారా పీపీపీ పెట్టారు సార్. రోడ్స్ వేసారు, బ్రహ్మాండం కాదనట్లేదు సార్. మరి టోల్ గేట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు లేదా? మరి ఉచితం ఎక్కడుంది పీపీపీలో? సార్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను కదా సార్, ఆఖరికి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే కాదు. ఇప్పుడు ఏకంగా మున్సిపాలిటీల్లోనూ పట్టణాల్లో నగరాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారట, లీజ్ పద్ధతి మీద ఇస్తారో మరి ఏమో సార్. ఒక మాట చెప్తున్నాను సార్, 10 రోజుల ముందు, కేవలం 10 రోజుల ముందు రిజిస్టర్ అయిన కంపెనీలకి, 2 రోజుల ముందు రిజిస్టర్ అయిన కంపెనీలకి, 10 లక్షల రూపాయల మూలధనంతో, ₹1 కోటి మూలధనంతో స్టార్ట్ అయిన కంపెనీలకి 1700 కోట్లు పెట్టుబడి పెడతా అంటే ప్రభుత్వమే భూమి ఇవ్వడమే కాకుండా 1000 కోట్ల రూపాయలు బ్యాక్ ఇస్తూ ఉంది రాయితీల రూపంలో. అంటే సార్ రాష్ట్ర ప్రభుత్వం అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందా? పక్క రాష్ట్రాల వాళ్ళు నవ్వుకుంటున్నారు సార్ సీరియస్గా. నేను ట్విట్టర్లో చూశాను సార్, నవ్వుకుంటున్నారు. సో ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సార్ ప్రైవేట్ కంపెనీలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాయా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల్లో పెట్టుబడి పెడుతుందా అనే క్వశ్చన్ వేశారు సార్. సిగ్గుపడ్డా నిజంగా నేను అవి చూసిన తర్వాత. అదేవిధంగా తమిళనాడుకు సంబంధించిన ఒక అప్రల్ ఏదైతే ఒక తోలు పరిశ్రమ ఒకటి
ఇక్కడికి తరలిపోతున్నాను సార్, ఎక్కడికి కుప్పంకి వస్తూ ఉంది సార్. వాళ్ళు రాశారు సార్, నిజంగా గవర్నమెంట్ అఫీషియల్స్ రాశారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఫ్రీగా భూమి 100 ఏళ్ల పాటు సార్, ఫ్రీగా భూమి, అదేవిధంగా వాళ్ళు పెట్టుబడి పెడతారు కదా సార్, ఆ పెట్టుబడిని కూడా వెనక్కి ఇచ్చే విధంగా ఉంటే మా తమిళనాడుకి అట్టాటి కంపెనీలు 10,000 వస్తాయని చెప్పి రాశారు సార్. అసలు అట్లా అటువంటిప్పుడు ఇంకా ఇండస్ట్రీ వచ్చి ఏం ఉపయోగం ఆంధ్రప్రదేశ్? నేను అదే అడుగు సార్, ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే 1 రాష్ట్రానికి ఆదాయం, 2 యువతకి ఉపాధి సార్. ఇవి 2 లేకుండా కొంత రాయితీ ఇవ్వడం తప్పు కాదు, కానీ మొత్తం అడగోలుగా ఇచ్చేస్తున్నారనే విమర్శ సార్. 1700 కోట్ల రూపాయలు పెట్టుబడి అని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా సార్ 1700 కోట్ల పెట్టుబడి అని చెప్పేసి ఒక కంపెనీ వచ్చింది సార్. బాగానే ఉంది సార్, ఓకే, 1700 కోట్ల పెట్టుబడి మంచిదే. నాయుడుపేట దగ్గర భూములు కేటాయించారు, మంచిదే. 1000 కోట్ల రూపాయలు రాయితీ అంట సార్. 20 రోజుల ముందు ఆ కంపెనీ రిజిస్టర్ అవుతుంది సార్. ఎవరి కంపెనీ అండి సార్? ఆ కంపెనీకి ఇంతకుముందు ఏదైనా పూర్వ అనుభవం ఉందా? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చి మరి ముందు ఈ టౌన్స్ లో ల్యాండ్స్ అన్నింటినీ ఎవరికి ఇస్తారు సార్? ఎవరికి ఇస్తారు సార్? పప్పు ఆల్విన్ ఎవరికి ఇచ్చారు? మీకు బాగా తెలుసు సార్, సీనియర్ జర్నలిస్ట్, మీ దగ్గర మేము నేర్చుకోవాలి. మీరు చూస్తూ ఉండగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం, నిర్వీర్యం చేయడం జరిగింది సార్. ఏదైతే హెచ్ఎంటీ కానీ ఆల్విన్ కానీ ఈ చుట్టుపక్కల సెంట్రల్ గవర్నమెంట్ ఆల్విన్ కానీ ఈ చుట్టుపక్కల ఇవన్నీ సార్, ఈ ఆల్విన్ దగ్గర ఆల్విన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టారు సార్. సార్ ఆల్విన్ అనేది నడుస్తూ ఉందా, లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ అయిందా? మీరు చెప్పండి సార్. సో భూములను మొత్తాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం తనకు సంబంధించిన వ్యక్తులకి పప్పు బెల్లాల్లా కట్టబెట్టే విధంగా కుట్ర తప్పిస్తే ఎక్కడా కూడా ప్రజల ప్రయోజనం అనేది లేదు సార్. సో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఐఎంజీ భర్త చూసాం సార్, తర్వాత లులు సార్. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఆర్బిట్ మాల్ అని చెప్పి ఒక మాల్ తీసుకొచ్చాం సార్, విశాఖపట్నం. మేము ఎక్కడా రాయితీలా, ఎక్కడా డప్పు కొట్టు వచ్చారు కదా వాళ్ళు బాగానే, ఎక్కడ రాయితీలా సార్. ఎన్ఆర్బిట్ మాల్ నెక్స్ట్ ఇయర్ రెడీ, ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది సార్ ఎన్ఆర్బిట్ మాల్. మరి మేము ఏడ చెప్పుకోలేదే. లులు అనే కంపెనీ 2017లో భూములు ఇస్తే 2019 వరకు ఎక్కడైనా తట్ట మట్టి కానీ ఒక ఇటుకు కానీ పెట్టారా? లులు వెళ్ళిపోయింది అన్నారు సార్. మళ్ళీ ఇప్పుడు లులు వాళ్ళు గుజరాత్లో 500 కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కుంటారు సార్ మాల్కి. మనం మాత్రం మనకు బాగా ఇష్టమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత అనుగు మిత్రుడు ఉన్నట్టున్నారు సార్. గవర్నర్ పేట బస్ స్టాండ్ సార్, నిజంగా కొంతమంది సీనియర్ సిటిజన్స్, నాకు విజయవాడలో కూడా కొంతమంది సీనియర్ సిటిజన్స్, అంటే నేను మీడియాలో మాట్లాడుతుంటా కాబట్టి చాలా మంది కాంటాక్ట్స్ ఉంటారు. ఒక సీనియర్ సిటిజన్ ఒక అతను ఫోన్ చేసి ఆవేదన చెందాడు సార్, అయ్యా గవర్నర్ పేట బస్ స్టాండ్ ఏంటా ఇది, ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు అంటే, నీకు లులు బాగా మిత్రుడైనంత మాత్రం గవర్నర్ పేట బస్ స్టాండ్నే కట్టబెట్టావంటే నువ్వు. ఇక ఆయన ప్రైవేట్ కారణం గురించి మనం అంశంలోకి వెళ్దాం. పోలీసులపై ప్రొద్దుటూరు తెలుగుదేశం ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఫైర్. ఉన్నతాధికారుల ప్రమేయంతో పోలీసులు ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నారన్న వరద. శ్రీనివాసులనే బంగారు వ్యాపారిని అన్యాయంగా అరెస్ట్ చేశారన్న ఆరోపణ. సివిల్ వ్యవహారాల్లో అక్రమ నిర్బంధాన్ని కొనసాగించారన్న ఎమ్మెల్యే. ఇదంతా ఎస్పీ స్థాయి కంటే పై స్థాయిలో ప్రమేయం జరిగిందని అనుమానం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. రాష్ట్ర పోలీసుల వ్యవహార శైలిపై అధికార పార్టీ ఎమ్మెల్యే అసహనం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి పోలీసు వ్యవస్థను చూడలేదు ప్రొద్దుటూరులో అంటున్నారు. నిజానికి పోలీసుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, కానీ అంబేద్కర్ రాజ్యాంగమో లేదా భారత రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదనే విమర్శ ఉన్నప్పటికి కూడా అదేవిధంగా ఇష్టం లేని వాళ్ళని అడ్డగోలుగా అరెస్ట్ చేయటం, ఇష్టం ఉన్న వాళ్ళకేమో కేసులు పెట్టినా టేకప్ చేయకపోవటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఉదాహరణకి నిన్న చూసాము విజయవాడ దగ్గర అంబాపురం అనేటువంటి చోట ఒక ఆయన ఎవరో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకున్నారు, ఆయన పేరు శ్రీనివాసరావు అనుకుంటా. ఆయన దాని మీద తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి దాడి చేస్తే కనీసం కేసు పెట్టడానికి ఆయన చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నారట. ఇప్పుడు ఆ శ్రీనివాసరావు గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు, ఏం జరిగింది, ఏంటి చెప్పండి సార్. మొన్న సాయంత్రం నేను ఈ రోజు ఫోన్ లో మాట్లాడతానని కూడా అనుకోవట్లేదు సార్. ఓకే, ప్రాణాలతో బయటపడ్డాను. అయ్యో, నన్ను చంపడానికే వచ్చారు. దౌర్జన్యం చేస్తూ విరవీగుతూ వాళ్ళ మాటలో మనకి అక్కడ ఉన్నటువంటి కురవాళ్ళు చెప్పిన తీరు చూస్తే నేను ఇవాళ ఫోన్ లో మాట్లాడతానని చెప్పి అనుకోలేదు సార్. అదృష్టవత్తు బతికి బయటపడ్డాను. అసలు రాత్రి కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఎరుబోతు రమణారావు అనేటువంటి అనుచరులు అక్కడ ఉన్నారు సార్. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు ఎరుబోతు టీడీపీ నేత ఎరుబోతు రమణారావు అనుచరులు సార్ బయట ఉన్నారు సార్. దీని మీద ఉన్నతాధికారులు రాత్రి గంటంబాబు విచారించి కఠిన చర్యలు తీసుకోండి అని
నాకు హామీ ఇచ్చి పంపించారు సార్. ఓకే. పోతే నేను 1 సంవత్సరం నుంచి సిఐ గారు సిఐ గారు స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను సార్. ఓకే. కనీసం నువ్వు భారత రామాయణం చెప్పొద్దు, నువ్వన్నీ మేము విన్ను అని చెప్పేసి అసలు పట్టించుకో, ఇలా వాళ్ళు కానీ ఆ రోజే చర్య తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు సార్. ఆ. ఆ నిర్లక్ష్యం వల్ల. మీరేమన్నా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళ? సార్ నాకు రాజకీయాలు, ఎటువంటి రాజకీయాలు సంబంధం లేదు. మరి ఏ తెలుగుదేశం ప్రభుత్వం మీ మీద అంటే ఆ ఎందుకు ప్రభుత్వానికి కన్నేశారు? సంబంధించినటువంటి భూమి మీద కన్నేశారా, మీ మీద కోపమా? నా మీద, భూమి మీద, కంపెనీ మీద హస్తగతం చేసుకున్నామని, ఓహో, ఇదోటి నన్ను అంతమొందించాలని. అయ్యో బాబు. ఆ 1 సంవత్సరం నుంచి నీ పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్. 2 అయ్యయ్యో. కనీసం కాగితం తీసుకోరు. మీరేం కర్మ, వరదలాల్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయనకే దిక్కులేదు, మీరేం చేస్తారు పాపం? అసలు కనీసం వినరు సార్. ఆ. ఎస్ఐ గారు అయితే ఏంట్రా రా అని కూడా అంటారా? రా ఏంట్రా. ఓరి ఓరి ఓరి. అంటే ఆ. అధికారం చేతిలో లాంటి ఉంటే ఎవరినైనా ఇప్పుడు గతంలో చాలా కాలం దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లన్నీ సంస్కరిస్తున్నాం, ఎవరు అభ్యంతరకర భాష వాడటానికి వీల్లేదంటూ ఆయన చెప్పేవారు. డస్క్ పెడుతున్నాం అయ్యని చెప్పేవారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాం అని అంటూ వచ్చారు. కానీ మీరు వ్యాపారం చేసుకునే మీ పట్లే ఇంత పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తే ఇంకా మరి ఈ సమాజం ఎటుపోతున్నట్టు, ఈ కూటమి ప్రభుత్వం ఏం సాధిస్తున్నట్లు? ఏ ప్రభుత్వం ఉన్నా, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు అనుచితంగా వ్యవహరించినా మనం సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకంటూ వాళ్ళకు వ్యవస్థ ఉంటుంది కదా, రాజకీయ వ్యవస్థే కాకుండా. మీరు ఎట్లా మిమ్మల్ని అవమానించే హక్కు ఆ ఎస్ఐ గారికో ఆ సిఐ గారికి ఎవరిచ్చారు అసలు? అసలు అవమానించడం కాదు సార్, అంతమొందించాలని. ఓరి బాబు. అంతమంది దీని వెనకమాల భారీ కుట్ర ఉంది సార్. వాళ్ళకి తెలుగుదేశం ఆక్రమణదారులకి పోలీసులు అండగా ఉంటున్నారా? తెలుగుదేశం నేత ఎర్రబోతు రమణారావుకి సంబంధించి ఆయన ఎవరు? ఆయన ఎంత పెద్ద ప్రముఖుడా ఏమి? నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు ఏ స్థాయి చైర్మన్ అంట సార్. అక్కడ మా కుర్రవాళ్ళు చెప్పారు అక్కడ ఉండి, మాకు ఎర్రబోతు రమణ ఉన్నాడు చైర్మన్, డిపార్ట్మెంట్ మా వెనకాల ఉంది అని కేకలేసుకుంటూ గడ్డపారులు తీసుకొచ్చి, ఇదే గడ్డపారుతో చంపేస్తాం మీ ఎండి గారిని, మిమ్మల్ని చంపేస్తాం. దారుణమైన అసలు నేను ఈ రోజు మీతో నేను అనుకోలేదు సార్. ఆ రాత్రి 1 గంట వరకు స్టేషన్ లో కూర్చున్నాను సార్. అయ్యయ్యో, చివరికి వాళ్ళు కూర్చోవాల్సిన చోట మీరు కూర్చున్నారు, మీ ఆస్తి కాపాడుకోవడం కోసం. నీదే స్టేషన్ లో ఉంటా అని చెప్పాను సార్. రైట్. 6 నుంచి ఎస్ఐని అడిగితే నేను స్ట్రైట్ ఫార్వర్డ్, మాకు తెలుసు మీరు వెళ్ళిపోండి. టీఏ గారు అయితే సార్ నేను బాధితుడిని, నా ప్రాణం రక్షించండి అంటే సమయం లేదు సార్. నువ్వు రామాయణం చెప్పాక, భారతం చెప్పాక నువ్వు వెళ్ళిపో. పోలీస్ వ్యవస్థ ఈ రకంగా అయింది. ఇంద్రనీల్ గారు మీకేమనిపిస్తుంది ఈయన మాటలు వింటే? సార్ బేసికల్లీ ఎట్లుందంటే సార్, కొంతమంది ఎస్పెషల్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడున్నారు, గతంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడారు కదా. పోలీసు వారు ఇంకా కేసు సంగతి ఏమిటి, వాళ్ళ పట్ల చాలా వాళ్ళని చూసి వీళ్ళు పోలీసులు భయపడుతున్నారు, మామూలు జనాన్నేమో పోలీసులు భయపెడుతున్నారు. ఇది ఎట్లా? ఈ నాయకులు కూడా వచ్చి మాట్లాడుతుంది తమకు కోఆపరేట్ చేయట్లేదనో, అవినీతికి సహకరించట్లేదో, సహకరించట్లేదనో ఆ విషయాల మీద వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పోలీస్ శాఖ యొక్క మొన్న ఒక ర్యాంకింగ్ కూడా రిలీజ్ చేస్తే మనం లీస్ట్ ర్యాంకింగ్లో వచ్చాం. సో అలాంటి లీస్ట్ ర్యాంకింగ్ వచ్చినప్పుడు ఈ వ్యవస్థ ఎలా పనిచేయాలి దాని మీద ఎవరు దృష్టి పెట్టట్లా. ఒకప్పుడు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు సార్, దిశ యాప్ని ట్రోల్ చేయడానికి బాగా ఎలక్షన్ పీక్ టైం, దిశ యాప్ని ట్రోల్ చేయడానికి ఒక ఫ్రాంక్ లాగా చేయాలని చూశారు. చేస్తే విత్ ఇన్ టైం ఫ్రేమ్లో, ఆ 10 minutes 15 minutes ఆఫ్ టైం ఫ్రేమ్లో ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక 5-6 పోలీసులు వెళ్ళారు లైవ్లో. అదంతా అంటే ఒక సిస్టమ్ పనిచేస్తే ఎలా ఉంటుంది అనడానికి అదొక ఉదాహరణ. ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది అంటే, అసలు పార్టీ పరంగా కేసు అసలు మేము తీసుకోము, ఎవరన్నా వెళ్తే పోలీస్ స్టేషన్లకి ముందు వాళ్ళ పని ఏంటి, ఎవరు వచ్చినా చూస్తున్నారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫైల్ ద ఎఫ్ఐఆర్ కదా. సో అసలు ఎఫ్ఐఆర్సే ఫైల్ చేయట్లేదు. సో అదే వ్యతిరేక పార్టీ అయితే వెంటనే వేసేయటం. అసలు ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో, ఎప్పుడు అరెస్ట్ చేశారో అసలు అర్థం కాకుండా. సార్ అది గమ్మత్తు, మంచి గమ్మత్తు సార్. అది ఎట్లా అంటే, ఒక్క నిమిషం నేనేమంటా అంటే, ఆ పర్టికులర్ ఎమ్మెల్యే వీళ్ళు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారు అంటున్నారు చూసారా. అంటే ఎమ్మెల్యే కంట్రోల్లో లేదు అంటే ఎమ్మెల్యే నెక్స్ట్ ఎవరు ఉంటారు సార్? ఇక
ఆబ్వియస్లీ అంటే ఆయన చెప్పేది ఏంటంటే సివిల్ పంచాయతీల్లో చేశారు, నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత అధ్వానంగా చూడలేదని అన్నాడు ఆయన. అవును సార్, పోలీసులు ఎమ్మెల్యే స్థాయి దాటి ఆయన చెప్పినా వినట్లేదు అంటే నెక్స్ట్ ఎవరు చెప్పాలి? డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే కదా. ఎమ్మెల్యే గారి తప్పు అయితే ఎమ్మెల్యే గారి తప్పు అని బయటపడుతుంది కదా. అవును. ఆయన చెప్పిన మాట వింటలా వీళ్ళు సివిల్ పంచాయతీలు అంటే ఇంతవరకు రియాక్ట్ కూడా అయినట్లేరు, కామ్గా ఊరుకున్నట్టు. అవును, రైట్. శేఖర్ గారు మీరు కూడా మాట్లాడారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఎలా ఉంది అన్నానికి స్కోచ్ అవార్డు నిదర్శనం సార్. దేశంలోనే సెకండ్ ప్లేస్ సార్. రాష్ట్రంలో ఈరోజు పోలీసుల పనితీరు ఎలా ఉంది అనడానికి ఇది నేను నచ్చింది సార్. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఐసీటీ అప్లికేషన్స్, ఇంటిగ్రేషన్స్లో మొత్తం కలిపి ఒక రిపోర్ట్ ఇచ్చాను సార్. ఆ రిపోర్ట్లో మనం ఏ ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో వస్తామని సార్. మనం ఏ ప్లేస్లో ఉన్నాం రా అని చెప్పి చూస్తే 28 దాకా ఫస్ట్ పేజ్లో వచ్చింది సార్. ఏంది ఆంధ్రప్రదేశ్ కనిపించలేదు అనేది చూశాను సార్ నేను. ఇందులో ఇది 28 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. మళ్ళీ కిందకి వెళ్ళాను సార్. కిందకి వెళ్తే ఇంకో పేజ్లో ఉంది సార్. ఇంకో పేజ్లో ఆంధ్రప్రదేశ్ 36వ పేజ్లో ఉంది సార్. 100కి 16 మార్కులు. రైట్. అంటే అది సరే అనుకోండి. ఇప్పుడు ఇతనికి పరిష్కారం ఏంటి? ఈయన శ్రీనివాసరావు గారు అన్నానికి పరిష్కారం ఏంటి సార్? ఇక్కడ పాపం పోలీసుని కూడా ఏమనడానికి లేదు సార్. పాపం వాళ్ళు జీతానికి పనిచేసేవాళ్ళే. పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తూ ఉంది సార్. సిఆర్పిసి ప్రకారం, బిఎన్ఎస్ ప్రకారం చట్టాలు నడవట్ల. పొలిటికల్ గవర్నెన్స్ ఒక రాజకీయ నాయకుడు లోకేష్ గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో వాళ్ళకి బాగా సన్నిహితులైనటువంటి కిలార్ రాజేష్ గారికో సానా సతీష్ గారికో బాగా క్లోజ్ అనుకోండి, ఏ భూమైనా తీసేసుకోవచ్చు. ఏ భూమైనా తీసేసుకోవచ్చు సార్. అది సో వాళ్ళకి రాసిచ్చారు. అలా సానా సతీష్కి, కిలార్ రాజేష్కి కొన్ని ప్రాంతాలు రాసిచ్చారు సార్. అట్లెట్లా ఉంటుంది మీరు కనుక్కోండి సార్. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అపాయింట్మెంట్, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఈజీగానే దొరుకుతుంది. కిలార్ రాజేష్ గారి అపాయింట్మెంట్ ఎందుకు దొరకట్లేదు? లేదు నాకు ఒక ఆయన చెప్పారు, సీఎం గారి అపాయింట్మెంట్స్ కూడా వాళ్ళ పేషే చూస్తారు. ఎవరిది? లోకేష్ గారికి సంబంధించిన వాళ్ళే చూస్తున్నారు. నిజమవుతుంది నాకు. ఇంకోటి నిన్న ఒక ఆయన నాకు ఒక ఫంక్షన్కి వెళ్తే కొందరు పోలీస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా మొత్తం అంతా లోకేష్ గారి దగ్గర సార్ అని అంటున్నారు. సార్ ముఖ్యమంత్రి గారు కేవలం సైనింగ్ మెటీరియల్ అయిపోయారు సార్. కానీ నేనైతే ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళుగా నేను ఉన్నాను. ఆయన జర్నలిజంలో, ఆయన రాజకీయాల్లో ప్రముఖుడిగా వెలుగొందుతున్నాడు, అది వేరే విషయం. కానీ బట్ చంద్రబాబు గారు ఇలా ఏమంటారు అశక్తులుగా మారతాడని సార్. మా ప్రత్యర్థి అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో గట్టిగా ఉంటారు సార్. మా ప్రత్యర్థి అయితే ఏంటో ప్రతిదీ విమర్శ కాదు సార్. మా ప్రత్యర్థి అయినా సరే కొన్ని విషయాల్లో గట్టిగా ఉంటారు. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ కాదు. పూర్తిగా నారా లోకేష్ ఆధ్వర్యంలో, నారా లోకేష్ చుట్టూ. వరదరాజరెడ్డి గారి మీద చర్య తీసుకుంటారా? వరదరాజరెడ్డి గారి మీద చర్య తీసుకుంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడే మాటలకు నారా లోకేష్ ఊరేసుకోవాల్సి వస్తుంది సార్. పదాలు వాడు సార్. అంత దరిద్రంగా ఉంది సార్ గవర్నమెంట్. వరదరాజరెడ్డి గారు ఈ రోజు మాట్లాడడం కదా సార్, శాండ్ గురించి, ఇసుక మాఫియా గురించి, లిక్కర్ మాఫియా గురించి వరదరాజరెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లోనే మాట్లాడారు సార్. అంటే వరదరాజరెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ మీద రాజమౌళి గారు కూడా మాట్లాడారు, వైసీపీనే ఇవన్నీ ఆ పంచాయతీలో మనం వెళ్ళదాలం. కానీ బట్ వరదరాజరెడ్డి గారు ఇది చెప్పింది రాష్ట్రం అంతా వర్తిస్తుందని మాత్రం మనం సార్. వెంకటరెడ్డి కేసులో ఒక చిన్న గమ్మత్తైన విషయం మీకు చెప్పాలని కదా సార్. పోలీసులు నేను వెళ్తా ఉన్నాం సార్. వెనకాల గుంతకల్ నుంచి డిఎస్పీ ఆఫీస్ నుంచి మళ్ళీ తాడిపత్రికి తీసుకెళ్తాం అంటే మేము పోతా ఉన్నాం సార్. కారులో మేము వెంబడిస్తూ పోతున్నాం. ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. సో మీరు తాడిపత్రి అని చెప్పి గుంతకల్కి తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ తాడిపత్రి అని చెప్పి ఏ ఊరు తీసుకెళ్తారు? మేము ఎత్తుక్కుంటాడు వస్తాం, వెనక్కి పోతా ఉన్నాం. ఆపేసి సీఏ గారు వెనకాల ఎందుకు వస్తున్నారు? నేను అడిగాను సార్ గుంతకల్ నుంచి తాడిపత్రికి ఇదే రోడ్డు లేకపోతే వేరే రోడ్డు ఉంటే చెప్పండి, ఆ రోడ్లో వెళ్తామని అడిగాను సార్. మీరు వెనకాల వెళ్ళండి, ముందన్న వెళ్ళండి, మాతోటి ఎందుకు వస్తున్నారు? వాళ్ళకేంటి అభ్యంతరం? అలాంటి పరిస్థితుల్లో అంటే పాపం సార్. ఆ సీఎం కూడా ఏం లేదు సార్, పైనుంచి ఒత్తిడి మామూలుగా లేదు సార్. ఏందో మరి కర్మ. రైట్. శ్రీనివాసరావు గారు, ఫైనల్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఇప్పటికైనా సరే? ప్రభుత్వానికి నిన్న ఉన్నతాధికారికి న్యాయం చేస్తారని అనుకుంటున్నాను సార్. రాత్రి గంటంబాబు మొత్తం జరిగినట్టుగా ఎంక్వైరీ చేశారు సార్. కానీ నిన్న 24 గంటలైనా కూడా కనీసం ఆ జేసీబీని కానీ వాళ్ళని కానీ కనీసం ఇంతవరకు తీసుకొచ్చి విచారణ జరగలేదు సార్. రాత్రి వరకు కూడా. ఎన్ని ఎకరాల స్థలం అది మీది? అది మొత్తం 2 ఎకరాల 25 సెంట్లు సార్. సార్ ఒక నిమిషం,
4 గంటల్లో అన్ని సమస్యలు పరిష్కరించే లోకేష్ గారికో లేదు భువనేశ్వర్ గారు కూడా తీసుకుంటున్నారు కదా వినతి పత్రాలు. సో కొంచెం ట్రై చేయండి సార్. జనవాణి అని చెప్పే ప్రోగ్రామ్ ఉంది సార్, జనవాణి అని చెప్పే ప్రోగ్రామ్ ఉంది సార్. కేవలం మీలాంటి వాళ్ళకంటే శ్రీనివాసరావు గారు ల్యాండ్ కబ్జాలు వీటన్నిటిలో బాధపడే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జనవాణి ప్రోగ్రామ్ కి రండి. ఆయన చెప్పినాడికే డిఎస్పీ మీద చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెన్స్ తగ్గుతున్నట్టుంది. సార్ మీకు ఒక చిన్న మాట చెప్పాలి సార్. గత 5 ఏళ్లలో స్కూచ్ అవార్డ్స్ లో సెకండ్ ప్లేస్ వచ్చిన బీహార్ గా మారిపోయిందని చెప్పి మాట్లాడారు సార్. కానీ ఈ రోజు బీహార్ పొజిషన్ బీహార్ మనకన్నా 20 స్థానాలు మెరుగులో ఉంది సార్. రైట్, ఓకే. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఒక ఫోటో చూశాను. ఇది వీ వోంట్ అలౌ వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ అని పవన్ కళ్యాణ్ గారు ప్లకార్డు పట్టుకుని ప్రదర్శిస్తున్న ఫోటో. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ మాట్లాడలేదని కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. రైతన్న కోసం మరో మాయవేషం, అన్నదాతలు నిండా ముంచి నేటి నుంచి రైతన్న మీకోసం అంటూ బాబు డ్రామాలు. మీ కష్టం నాకు తెలుసు, నేను రైతు బిడ్డనే, మీకు అండగా ఉంటా, అన్నదాతలకు చంద్రబాబు లేకంట. దానికి ప్రతిగా జగన్ గారు ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం నిలిచింది ఎక్కడ? ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎక్స్లో జగన్ ధ్వజం. ఇక మరోవైపు ఇంటింటికి వెళ్ళి కౌలు రైతులకు క్షమాపణ చెప్పాలని ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్. అప్పుల బాధతో 2 రైతుల బలవన్మరణం. నంద్యాల అనంతపురం జిల్లాలో విషాదం అంటూ బోర్లు సాగు కోసం అప్పులు పాలయ్యారట. ఇలాంటి వార్తలు వస్తుంటే సడన్గా ఎందుకో భయం వేసిందా ఏం పాడు? శేఖర్ గారు చెప్పండి. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ రైతుల్లో కనపడుతున్న నిరసన ఆయన గమనించి ఇప్పుడు సడన్గా ఈ ప్రోగ్రాం పెట్టాడా? జగన్ గారు అడిగిన దానికి ఏమైనా సమాధానాలు ఇస్తారా వాళ్ళు? సార్ వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వంచనకు గురి కాబడింది, మోసానికి గురి కాబడిన వర్గం ఏదైనా ఉందంటే ఎక్కువగా రైతన్నలే సార్. సార్ మేము 12,000 సంక్షిప్తంగా చెప్పండి. 12,500 ఇస్తామని చెప్పేసి 13,500 ఇచ్చాం. 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు రైతు భరోసా ఇచ్చాం సార్. లేదు నేను 20,000 ఇస్తా అని చెప్పేసి రైతు భరోసా అని చెప్పి వచ్చాడు సార్. ఈ రోజుకి ఇచ్చింది ఎంత సార్? ఒక ఏడాది ఎగ్గొట్టి 2వ ఏడాది 10,000 ఇచ్చాడు సార్. ఇవ్వాల్సింది ఇంకా 10,000 పెండింగ్ ఉంది సార్. ఇంకా కానీ రైతులకు ఇవన్నిటికంటే కూడా మద్దతు ధర అనేది చాలా అవసరం సార్. ప్రకృతి విపత్తులు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం నుంచి సాయం అనేది. ఫోటోలు చూడండి, వీడియోలు మొత్తం అరటి తోటని సార్ ఒక్కసారి జూమ్ చేయండి. ఇది చేస్తున్నా మీ దగ్గర కూడా ఉందా అరటి విజువల్స్ చేస్తున్నారు. సో సార్ ఏదైతే రైతు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి రైతన్న నడ్డి విరిగిపోయింది సార్, పొగాకు రైతన్న పతనం అయిపోయాడు సార్, మామిడి రైతన్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు సార్, ఆక్వా ఏమైపోయిందో తెలుసు సార్. ఇవి కాకుండా ఈ మధ్య అరటి సార్, ఇవి కాకుండా పత్తి సార్. మరి ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? రైతన్న మీకోసం అంటూ ఏం చేస్తారు సార్? ఏం లేదండి సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రోన్ కి కెమెరా పెట్టి పంపిస్తున్నారంట సార్. పంపించి పురుగు ఎక్కడుందో చూస్తారంట సార్. ఎగ్జాక్ట్లీ పురుగు దగ్గరికి వెళ్ళి ఆ డ్రోన్ వెళ్ళేసి స్ప్రే చేసి వస్తాడు సార్. ఆ రోజేమో కత్తి తీసుకొని దోమలపై దండయాత్ర అన్నాడు సార్. ఇప్పుడు పురుగులపై పోరాటం అంటే అది గాలి పరీక్ష కూడా చేస్తున్నారని అంటున్నారు. ఇతర రోజుల్లో మీకు తెలుసో లేదో, మీరు అప్పుడు ఇంకా చిన్నపిల్లలు వింటారో లేదు, అంజయ్ గారు ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే కొంచెం భాష తెలంగాణ యాస ఎక్కువ ఉండేది. దాన్ని వ్యంగ్యంగాను అట్లాగే ఆయన హెలికాప్టర్లో తిరుగుతున్నాడని చెప్పి హెలికాప్టర్ కాలి చిటికినేళ్ళకి కట్టి ఈనాడులో తెగ కార్టూన్ అప్పట్లో ఆయన చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు గారి మాటలు వీటన్నింటిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజుల్లో పాపం అంజయ్ గారి పట్ల అంత ఇది చేశారు. మరి ఇన్ని విచిత్రమైన ప్రకటనలు చేస్తుంటే మామూలుగా అయితే అదే కనుక ఈనాడు ఇటువంటి వాళ్ళకి అనుకూలంగా లేకపోతే తాటాకులు కట్టి ఉండేవారు సార్. తాటాకులు కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాషకి మీరు తాటాకులు అని చాలా చిన్న పదం వాడారు. అదృష్టవంతులు. ఎన్టీ రామారావు గారిని అర్థనగ్నంగా నిలబెట్టి కార్టూన్లు వేసారు కార్టూన్లు వేసేవాళ్ళు సార్. సార్ ఓకే, కంప్లీట్. చంద్రబాబు గారి ప్రభుత్వము రైతుల కష్టాలు అనేవి కవల పిల్లలు లాంటివి సార్. ఇంకా అంతే. అంటే నేను అనేది ఏంటంటే చంద్రబాబు గారు మాట్లాడుతున్న చాలా విచిత్రంగా ఉన్నాయి. అటన్నింటినీ నిజంగా ఎద్దేవజే తెలిస్తే ఎన్ని కార్టూన్లు పడి ఉండేవి సార్. ఇంద్రనీల్ గారు, శేఖర్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. శ్రీనివాస్ గారికి కూడా. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.